హలో అందరికీ. మా తమ్ముడు పెళ్ళి కోసం అయితే మేమంతా రిసార్ట్కి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళగానే ముందుగా అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకుని హల్దీ ప్రోగ్రామ్కి అయితే రెడీ అయినాము. ఇది పార్ట్ 1 వీడియో, ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 ఉంటుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అందరూ చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ముందుగా అందరం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత హల్దీ ప్రోగ్రామ్కి అయితే రెడీ అయినాము. హల్దీ స్పెషల్ ఏంటంటే అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి ఒకే దగ్గర ఏర్పాటు చేసినారు. అందరూ ఫ్యామిలీస్ ఒకే దగ్గరికి, ఇద్దరి అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీస్ అందరూ ఒకే చోటుకి వచ్చి ఎంజాయ్ అయితే చేయడం జరిగింది. భలే ఫన్నీగా, చాలా సరదాగా అనిపించింది. ఆ డీజే పాటలకి అసలు పెద్ద చిన్న అనేది ఏమీ లేకుండా చేశారు. చాలా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా ఎంజాయ్గా అయితే అయింది. పెద్దలందరూ అయితే భలే ఎంజాయ్ చేశారు. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, కామన్గా ఇంట్లోనే జరుగుతున్నాయి కదా ప్రోగ్రామ్స్. ఇలా రిసార్ట్లో అరేంజ్ చేసుకోవడం మా తమ్ముడి మదర్ డ్రీమ్. అందుకే ఇలా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇట్లా అమ్మాయిని అబ్బాయిని అయితే ఒకే దగ్గర కూర్చోబెట్టి హల్దీ ప్రోగ్రామ్ చేయడం అయితే చాలా సరదాగా అనిపించింది. తెలంగాణలో అయితే ఇలాంటి సరదాలు అంటే ఇంట్లో వాళ్ళ వరకే చేసుకుంటారు కాబట్టి ఇదైతే స్పెషల్ ప్రోగ్రామ్గా అనిపించింది మా అందరికీ. చాలా ఫన్ గేమ్స్, ఇలా డ్యాన్స్లు అయితే భలే ఎంజాయ్ చేశాము. ఆ విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాము అని ఫన్గా అనిపించింది ప్రోగ్రామ్ అయితే. ఇలా అందరూ చాలాసేపు అలిసిపోయేంత వరకు డ్యాన్స్లు అయితే అసలు బీభత్సవంగా చేయడం అయితే జరిగింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే రేర్ కదా, పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా చేసుకోవడం అయితే ఉంటుంది. ఇంట్లో వరకే ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఈ కాలంలో అయితే చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. ఆ ఉన్నంతసేపు అయితే ఎంత మస్తు ఫన్గాను ఎంజాయ్గాను అన్నీ మర్చిపోయే విధంగానైతే నాకు మెమొరీగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేశాము అక్కడ. ఎంజాయ్ అంటే ఇంకా మామూలు ఎంజాయ్ కాదు, పిల్లలకి పెద్దలకి ఇంకా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్, ఫన్ గేమ్స్ ఇంకా అట్లా అట్లా కంటిన్యూ అయిపోయినాయి చాలాసేపు. మార్నింగ్ 8:30 అరౌండ్ 9కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 వరకు డ్యాన్సులతో దద్దరిల్లిపోయిందనుకో. మంచిగా అనిపించింది. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇలా మా తమ్ముడు పెళ్ళైతే 3 రోజుల వేడుక అండి. ఈ 3 రోజుల వేడుక అందరం కూడా రిసార్ట్లోనే ఉన్నాము. అంటే అక్కడ ఎంజాయ్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ 2 కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ని ఒకే దగ్గర గ్యాదర్ చేసి అన్నీ అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు మన వ్యక్తిత్వాలు అందరికీ అర్థమయ్యే విధంగా 3 days ప్రోగ్రామ్ అయితే అక్కడ జరిగింది. రిసార్ట్లో అందరూ ఉండి ఎంత బాగా ఎవరి రూమ్స్ వాళ్ళకి, ఎవరి కాటేజెస్ వాళ్ళకి ఇచ్చారు, అరేంజ్ చేశారు ఫ్యామిలీస్కి. అది బాగుంది. అక్కడైతే ఇంపార్టెంట్ అయితే అది చాలా బాగుంది. అక్కడ కాటేజెస్ కూడా చాలా నీట్గాను హైజెనిక్గా ఎంత బాగున్నాయో. చాలా బెడ్స్, క్లాత్స్ అవన్నీ చాలా బాగున్నాయి. హల్దీ ప్రోగ్రామ్ అయితే ఈ రకంగా అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అబ్బాయిని అయితే ఒకే చోట కూర్చోబెట్టి ఇంకా వరుస అయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ అమ్మాయికి అబ్బాయికి పసుపు రాయడము అలాంటివి అయితే జరిగినాయి. ఎవరైనా కొత్తగా చేసుకుందాము ఇలాంటి ప్రోగ్రామ్ అనుకునే వాళ్ళకైతే ఇది మంచి ప్లేసు. అంటే ఈ రిసార్ట్ అని కాదు, ఏదైనా రిసార్ట్ ప్లేస్లో అయితే అందరికీ అకామిడేషన్ ఈజీగా ఉంటుంది అని అనుకుంటే మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అంటే మనము ఇవి అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇదనే ఫీలింగ్ లేకుండా మంచిగా గార్డెన్లో అందరూ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా పెద్దవాళ్ళంతా ఫ్యాషన్ షో ఇస్తున్నారు. వాళ్ళు కట్టుకుని వచ్చిన చీరలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫ్యాషన్ షో అయితే ఇచ్చారు. అది కూడా చాలా మెమొరీగా ఉంటుంది కదా వచ్చిన వాళ్ళకి. ఇంకా తర్వాత ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ అయితే ఈ అమ్మాయి అందరి పెద్దవాళ్ళని కలిసి దోశ చేసే విధంగా డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పి
ఇలా వాళ్ళకి నేర్పిస్తూ డ్యాన్స్ చేయిస్తుంది వాళ్ళతో కూడా. అసలు ఎవ్వరిని వదిలిపెట్టలేరు. వీళ్ళు వాళ్ళనే లేదు. ఆ తర్వాత ఇంకా అమ్మాయి, అబ్బాయికి హల్దీ ప్రోగ్రాము ఒకే దగ్గర అరేంజ్ చేశారు అని చెప్పాను కదా! ఇప్పుడు ముందుగా మా పిన్ని, మా తమ్ముడికి, మరదలకైతే ఈ పసుపు రాయడము ఇలా ట్రెడిషనల్‌గానైతే ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకొని వచ్చిన బంధువులు అందరితో అమ్మాయి, అబ్బాయికైతే పసుపు రాయడము మొదలుపెట్టినారు కార్యక్రమాన్ని. ఈ ప్రోగ్రామ్ అయితే చూడ్డానికైతే ఎంత ముచ్చటేసిందో చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అందరూ మా పిన్ని వాళ్ళు, అత్తయ్యలు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్‌ని అయితే ఎంజాయ్ చేశారు. ఏదో సినిమాలో చూసినట్టుగా అనిపించింది అని అన్నారన్నట్టు మా పెద్దమ్మ వాళ్ళు. అట్లాంటి వేడుక ఇట్లా చేసుకుంటే ఎంత తృప్తిగా, హ్యాపీగా ఒక చోటుగా ఉండి అందరి బ్లెస్సింగ్స్‌తో అమ్మాయి, అబ్బాయి అయితే సంతోషంగా చేసుకున్నారు. తర్వాత మేము అందరం కలిసిన తర్వాత ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అండి. ఈ ఫన్ సూపర్‌గా మస్తు ఎంజాయ్ చేసినాము. అసలు ఇంకా మాటల్లో చెప్పలేనంత ఉంది. అంటే ఇంకా అక్కడ డాన్సులు, మ్యూజిక్లు అవన్నీ అయితే మనం ఇందులో యాడ్ చేయడానికి లేదు కాబట్టి నేను మాటల్లో చెప్తున్నాను. లేదంటే మాత్రం అసలు డాన్సులు అవన్నీ దీంట్లో యాక్సెస్ ఉంటే మాత్రం చాలా వేరే లెవెల్‌లో ఉంది అనండి. ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అసలు అమ్మాయి, అబ్బాయిని వచ్చిన వాళ్ళందరినీ అసలు ఏజ్‌తో సంబంధం లేదు, ఏం లేదు, అందరిని దొరకబట్టి ఈ స్విమ్మింగ్ పూల్‌లో అయితే పడేసిర్రండి. అదైతే ఇంకా మర్చిపోలేము. అసలు వాళ్ళు తెచ్చుకున్న చీరలు మంచా చెడా అవి అసలు వాటర్‌లో తడిస్తే పాడైపోతాయి అవన్నీ ఏం లేదు. ఆలోచించింది లేదు. అసలు ఫస్ట్ దొరకబట్టుకొని నీళ్ళన్నీ పోసి ఇంకా స్విమ్మింగ్ పూల్‌లో అయితే తోసేసిర్రండి. ఇది ఇంకేం కావాలి? ఫన్ అంటే, సంతోషం అంటే ఆ ఉన్న క్షణాల్లో మాత్రం మనం ఆనందంగా గడపడమే కదా మనుషులకి ఇప్పుడు ఈ జీవితంలో కావాల్సింది. ఫస్ట్ నేను అనుకునేదైతే మనం ఆ క్షణంలో సంతోషపడ్డ క్షణమే చాలు అనిపించింది. ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే ఈ రకంగా సక్సెస్ఫుల్గా ఫస్ట్ పార్ట్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా ఏమన్నా థాట్స్ ఇట్లాంటివి చేసుకోవాలనే థాట్స్ వస్తాయనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఎట్లా అంటే రిసార్ట్లో చేసుకుంటే ఎట్లుంటుంది, ఏంటి, బాగుంటుందా లేదా అనే వాళ్ళకైతే అసలు డౌట్ లేకుండా మాత్రం మంచిగా డబ్బులుంటే మాత్రం రిసార్ట్లో చేసుకుంటే మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్స్ మాత్రం ఎంతమంది వచ్చినా నాకు తెలిసి 25 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే 3 డేస్ ప్రోగ్రామ్ కదా, కొందరు అందరూ పెళ్ళికే వద్దాము అనుకునే వాళ్ళకి ఓకే, వాళ్ళ ఆప్షనల్. పెళ్ళి కూడా నైట్ అయింది. ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా లైక్ అండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.